Hello everyone, my name is Jalgam Ramarao, JL in General Foundation course working in Government Junior College, Palvancha, Bhadradri Kottagudam district. Last video we discussed about input output devices. So in this video I am going to explain about evaluation of computers and characteristics of computers. Let's begin with the definition first. The term computer is derived from compute, which means to calculate. We are all familiar with calculations in our day to day life. We apply mathematical operations like addition, subtraction, multiplication, or etc. And many other formulae for calculations. Simple calculations take less time, but complex calculations take much longer time. Another factor is accuracy in calculations. So, man explored with the idea to develop a machine which can perform this type of arithmetic calculations faster and with full accuracy. This gave birth to a machine called computer. సో కంప్యూటర్ అనే టర్మ్ లాటిన్ వర్డ్ అంటే ఏంటంటే కంప్యూటరే అనే లాటిన్ వర్డ్ నుండి జనరేట్ అయింది. సో కంప్యూటర్ అనే దానికి మీనింగ్ ఏంటంటే కంప్యూట్ కంప్యూట్ అంటే నార్మల్ వర్డ్స్లో టు క్యాల్కులేట్ అనే మీనింగ్. సో ప్రస్తుతం కంప్యూటర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, అంటే మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, సోషల్ బ్యాక్గ్రౌండ్ అయినా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా మనకు కంప్యూటర్ నాలెడ్జ్ చాలా అవసరం. ఎందుకంటే ప్రతి యాక్టివిటీ, ప్రతి పని కంప్యూటర్ బేస్ మీదనే అవుతుంది. సినిమా చూడాలన్నా, షాపింగ్ చేయాలన్నా, టికెట్ బుకింగ్ చేసుకోవాలన్నా, ఏది చేయాలన్నా మనకు కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ చాలా అవసరం. ఎటువంటి మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ చేయాలన్నా కానీ కంప్యూటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. So, we have already experienced the impact of computers in our day to day life. Reservation of tickets in airlines and railways, payment of telephone and electricity bills, deposits and withdrawals of money from banks, business data processing, medical diagnosis, weather forecasting, or etc. are some of the areas where computer has become extremely useful. సో నార్మల్గా కంప్యూటర్ యొక్క డెఫినేషన్: కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కెన్ యాక్సెప్ట్ ది డేటా ఇన్పుట్ అండ్ ప్రాసెసర్ అండ్ గివ్స్ ది డిజర్వ్డ్ అవుట్పుట్. ఇన్పుట్ని డేటాలాగా తీసుకొని దానిని ప్రాసెస్ చేసి అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్పుట్ని ఎలా తీసుకుంటుందంటే డేటా ఫామ్లో తీసుకుంటుంది. అవుట్పుట్ని ఎలా ఇస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఫామ్లో ఇస్తుంది. సో డేటా అంటే ఏమిటి? డేటా అంటే అన్ప్రాసెస్డ్ రా ఫ్యాక్ట్స్ విచ్ మీన్స్ టెక్స్ట్ అండ్ ఫిగర్స్ అండ్ నంబర్స్, వీటన్నిటిని డేటా అంటారు. ది ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్ స్టార్టెడ్ ఫ్రమ్ 16th century and resulted in the form that we see today. The present day computer, however, has also undergone rapid change during the last 50 years. This period during which the evolution of computer took place can be divided into 5 distinct phases. Basis of the type of switching circuits known as generations of computers. కంప్యూటర్ చరిత్ర 16వ శతాబ్దంలోనే మొదలైంది. సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధికి అనుగుణంగా కంప్యూటర్లలో అనేక మార్పులు సంభవించాయి. కంప్యూటర్ల పరిణామ క్రమంలో గత 50 సంవత్సరాలుగా వచ్చిన మార్పులను తరాలు, జనరేషన్లుగా విభజించి పరిశీలించడం జరిగింది. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ 1950s. These computers which used vacuum tubes as major electronic component. The advantage of vacuum tubes technology is that it made the advent of electronic digital computer. Vacuum tubes were only electronic devices available during those days which made computing possible. ఈరోజు మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి జనరేషన్స్ ఏమేమి ఉన్నాయి. మనం ఫస్ట్ కంప్యూటర్ జనరేషన్స్ తెలుసుకునే ముందు మొబైల్లో ఉన్నటువంటి జనరేషన్స్ గురించి ఒక్కసారి తెలుసుకుందాం. మొబైల్స్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్,
3G, 4G, 5G అలా ఎలా ఉన్నాయో కంప్యూటర్లో కూడా 5 జనరేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. ఈ ఫస్ట్ జనరేషన్ను 1948లో డెవలప్ చేయడం జరిగింది. దీనికి యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే వ్యాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ. ఈ వ్యాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీని యూజ్ చేసి ఇన్పుట్ గాను పంచ్డ్ కార్డ్స్గా, అవుట్పుట్ గాను పేపర్ టేప్స్గా, దానిని ప్రింటింగ్ పేపర్స్ అని కూడా అంటాము. మెమరీ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ డ్రమ్స్ను యూజ్ చేశారు. ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనేది దీనిలో కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, స్క్రీన్ కానీ, సిపియు కానీ ఏమీ ఉండవు. వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఎన్ని యూజ్ చేశారంటే సుమారుగా 18,000 పైన వ్యాక్యూమ్ ట్యూబ్స్లను యూజ్ చేశారు. ఫస్ట్లో డెవలప్ చేసినటువంటి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఎలా ఉందంటే ఇలా ఉండేది. చాలా పెద్ద రూమ్లో ఫిక్స్ చేసి ఉంటుంది. సైజు ఎక్కువ, కాస్ట్ ఎక్కువ, స్పీడ్ తక్కువ. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు షిఫ్ట్ చేయడం చాలా తక్కువ, అంటే చాలా కష్టంగా ఉండేది. హార్డ్ డిస్క్, మెమరీ కార్డు ఏమీ ఉండవు. మ్యాగ్నెటిక్ డ్రమ్స్లోనే డేటా స్టోరేజ్ అవుతూ ఉండేది. స్క్రీన్ కూడా ఏమీ ఉండదు. సో దీని తర్వాత వచ్చిన నెక్స్ట్ డివైస్ ఏంటంటే దాన్ని తెలుసుకునే ముందు ఇంతకు ముందు వ్యాక్యూమ్ ట్యూబ్ అని చెప్పాం కదా. ఆ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఇలాంటి వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి 18,000 పైనే యూజ్ చేశారు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్కి. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ 1960s. Around 1955, a device called transistor replaced the bulky electric tubes in the first generation computer. Transistors are smaller than electric tubes and have higher operating speed. They have no filament and require no heating. Manufacturing cost was also very low. Thus, the size of the computer got reduced considerably. The second generation of computers came between the years 1956 to 1963, when transistors replaced the vacuum tubes. This made the computers smaller, faster, cheaper, and more reliable, more energy efficient. Though distance generated lots of heat, they were also the first computers used magnetic core technology, stored instruction in memory. They used machines or assembly language to program. Examples include IBM 7090 and CDC 3600. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్. ఇది 1955లో డెవలప్ చేశారు. దీనికి యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే ట్రాన్సిస్టర్స్. అంటే ఇంతకుముందు వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేశాం, దాని ప్లేస్లో ఇప్పుడు ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తున్నాం. సేమ్ ఫస్ట్ జనరేషన్ లాగానే ఇన్పుట్ పంచ్డ్ కార్డ్స్, అవుట్పుట్ ఏమో పేపర్ టేప్స్, మెమరీ మ్యాగ్నెటిక్ డ్రమ్స్. సెకండ్ జనరేషన్ కంప్యూటర్ కూడా కీబోర్డ్, మౌస్, స్క్రీన్, సిపియు ఇవేమీ ఉండవు. సెకండ్ జనరేషన్ కంప్యూటర్ వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్తో పోలిస్తే సైజు తగ్గింది, కాస్ట్ తగ్గింది, స్పీడ్ కొంచెం పెరిగింది. ఒక చోట నుంచి ఇంకో చోటకు షిఫ్ట్ చేయడం కొంచెం ఈజీ అయింది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్తో పోల్చుకుంటే. ట్రాన్సిస్టర్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి చూద్దాం. పైన కనిపించే ఇమేజెస్ని ట్రాన్సిస్టర్స్ అంటారు. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ 1970s. The third generation computers were introduced in 1964. They used integrated circuits, ICs. These ICs are popularly known as chips. A single IC has many transistors, resistors and capacitors built on a single thin slice of silicon. So it is quite obvious that the size of the computer got further reduced. Computers of these generations were small in size, low cost, large memory and processing speed is very high.
The third generation of computers was between 1964 to 1971 when integrated circuits or ICs replaced the transistors. This made the computers smaller, faster, cheaper than earlier computers. They were access the keyboard, monitor and even had an operating system to enable to run different applications at the same time. They were now made available to large number of people as they were smaller and cheaper. Example include IBM 360 and PDP-11. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. ఈ యొక్క థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ని 1964 ఆర్ 65లో డెవలప్ చేయడం జరిగింది. దీనికి యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. దీనిని ఐసీస్ అని కూడా అంటాము. టేప్ రికార్డర్లో, టీవీలో, డివిడి, సిడి ప్లేయర్స్లో మీరు చూస్తే ఒకసారి వాటిలో ఐసీస్ ఉంటాయి. ఈ ఐసీస్లని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటాము. దీనిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కీబోర్డ్, మౌస్, స్క్రీన్, సిపియు ఈ నాలుగింటిని థర్డ్ జనరేషన్లో ఇంట్రడ్యూస్ చేశారు. మీకు క్వశ్చన్ కూడా అడుగుతారు, ఏ జనరేషన్లో కీబోర్డ్, మౌస్, స్క్రీన్, సిపియు ఇంట్రడ్యూస్ చేశారంటే థర్డ్ జనరేషన్లో ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాలి. దీనికి యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ట్రాన్సిస్టర్స్ ప్లేస్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటిని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటారు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయి అంటే చిన్నగా ఉంటాయి. అప్పుడు యూజ్ చేసినటువంటి థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ ఇలా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐసీస్ మైక్రోచిప్స్ ఇలా ఉంటాయి. ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ను మైక్రోచిప్స్ అని యూజ్ చేశారు. Fourth generation computers 1980s. The present day computers that you see today are the fourth generation computers that started around 1975. It uses large scale integrated circuits LSIC built on a single silicon chip called microprocessors. Due to the development of microprocessor, it is possible to place computers central processing unit CPU on single chip. These computers are called microcomputers, later very large scale integrated circuits VLSIC replaced LSICs. Thus the computers which was occupying a very large room in earlier days can now be placed on a table. The personal computer PC that you see in your college is a fourth generation computer. The fourth generation of computers started from year 1971 with the advent of microprocessor with use VLSI or very large scale integrational technology to have thousands of ICs on a single silicon chip. This made the computer small and portable. They were cheap and could work at high speed. Were a lot more accuracy and reliability. They had large memory, so led to exclusion in development and application software and handheld devices. Examples include all the computers you see around you today. నెక్స్ట్ వన్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ 1975లో డెవలప్ చేశారు. దీనికి యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే మైక్రో ప్రాసెసర్. ఎగ్జాంపుల్ డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, పామ్టాప్స్. అంటే ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్నటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ మొత్తం కూడా ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ కిందకు వస్తాయి. స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఆఫీసులో కానీ, ఆర్గనైజేషన్స్లో కానీ అన్ని చోట్ల ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ను యూజ్ చేస్తున్నాం. మైక్రో ప్రాసెసర్ ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి. వీటినే మైక్రో ప్రాసెసర్స్ అంటాము. ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్. These computers use optic fiber technology to handle artificial intelligences, expert systems, robotics, etc. These computers have high processing speeds and are more reliable. The future is fifth generation computers, which will be based upon the artificial intelligence. They will use ULSI or ultra large scale integration.
making a even more faster, cheaper, and self-reliant. Combined with quantum nanotechnology, the next generation computers are going to be the intelligent computers. ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్. ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ అనేది 1980s నుంచి ఇప్పటి వరకు తయారు చేస్తూనే ఉన్నారు. కంప్లీట్ మాత్రం కాలేదు. ఫస్ట్ వన్ జపాన్ వాళ్ళు తయారు చేశారు. దీన్ని యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే మైక్రో ప్రాసెసర్స్ ప్లేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేసి ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ను తయారు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ రోబోట్స్. ఈ రోబోట్స్ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్. ప్రస్తుతం మన కంప్యూటర్లకు ఆలోచించే శక్తి కానీ తెలివి కానీ లేవు. మనం ఏ పని చెప్తే వాటిని అవి చేస్తాయి. 5వ తరం కంప్యూటర్లు తెలివిగలవిగా ఉంటాయి. భూమి, మూలధనం, శ్రమశక్తి పైన కాకుండా కంప్యూటర్ అందించే జ్ఞానమే ఒక సమాజం యొక్క శక్తి సామర్థ్యాలు, నాణ్యత వికాసములకు గీటురాయిగా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో 5వ తరం కంప్యూటర్ల ముఖ్య లక్షణాలుగా వీటిని పేర్కొనవచ్చు. 5వ తరం యొక్క కంప్యూటర్ యొక్క లక్షణాలు సిలికాన్ కాక ఇతర పదార్థాలపై ఆధారపడి వీటిని నిర్మించడం, మనిషి నోటితో చెప్పే ఆదేశాలను అర్థం చేసుకోవటం, మనిషి ఆదేశాలకు అనుగుణంగా తిరిగి మాటల రూపంలో కూడా ప్రతిస్పందించగలగటం, వీటి స్టోరేజీ సామర్థ్యం, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండటం, తర్కపరమైన వాదనలు, సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలగటం, కృత్రిమ ప్రజ్ఞను చొప్పించడంతో సమస్యల పరిష్కారంలో వాటంతటవే తెలివిగా వ్యవహరించటం, ఫోర్ట్రాన్, కోబాల్ వంటి హై లెవెల్ లాంగ్వేజ్లకు మారుగా కొన్ని సంకేతాలతో పనులు నిర్వహించగల సౌలభ్యం ఉన్న భాషలు వినియోగించటం. 5వ తరం కంప్యూటర్లకు ఉదాహరణగా సూపర్ కంప్యూటర్లను పేర్కొనవచ్చు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. క్యారెక్టరిస్టిక్స్ మీన్స్ ఫీచర్స్. Computer have a lot of features. A computer is one of the most powerful and useful innovation in human history. With the use of computers, people are suddenly able to perform an incredible amount of computations at very high speed with 100% accuracy. Some characteristics of computer are described below. The characteristics which make computer more indispensable are: first one speed, second one accuracy, third one reliability, fourth one storage capacity, fifth one versatility, sixth one automation, seventh one diligent. Speed. First one, the computers is able to process the data and gives the output in fractions of seconds such that required information is given to the user on time, enabling the user to take right decisions on right time. A powerful computer is capable of executing about 3 million calculations per second. A computer can work at very high speed and is much faster than human. The time used by the computer to perform an operation is called the processing speed. కంప్యూటర్ ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది అప్పగించిన డేటాను కోరిన విధంగా ప్రాసెస్ చేసి ఉపయోగకరమైన సమాచార రూపంలో అందిస్తుంది. వేగంతో పనిచేయడం కంప్యూటర్ల మొదటి లక్షణం. ఒక సెకండ్ కాలంలో 3 మిలియన్ల లెక్కింపును నిర్వహించే సామర్థ్యాన్ని కంప్యూటర్ కలిగి ఉంటుంది. అందువలన కంప్యూటర్ ఉపయోగించేవారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. కంప్యూటర్లు సెకనుకు మిలియన్ల ఇన్స్ట్రక్షన్ను ప్రాసెస్ చేయగలవు. నిజానికి వాటిని ప్రాథమికంగా లెక్కలు చేసే యంత్రాలుగానే రూపొందించారు. 1946లో రూపొందించబడిన ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ENIAC లెక్కలు చేయడంలో మనిషి కంటే 300 రెట్లు వేగంగా ఉండేది. ENIAC అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాలిక్యులేటర్ అని అర్థం. అయితే ఈనాటి సూపర్ కంప్యూటర్ ENIAC కంటే 1,00,000 రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఇది సెకనుకు బిలియన్ల లెక్కలను చేయగలదు. ఎలా చూసినా లెక్కలు చేయటంలో మనిషికి ఏమాత్రం అందనంత వేగంగా కంప్యూటర్ పరిగెడగలదు. Accuracy. The accuracy of
computers is constantly high enough which avoids any error. If it all there are errors, they are due to errors in instructions given by the programmer. Accuracy means to provide results without any error. Computers can process large amount of data and generate error-free result. A modern computer performs millions of operations in 1 second without any error. ఏక్యురసీ మీన్స్ ఖచ్చితత్వం. కంప్యూటర్ ఏ విధమైన తప్పులు లేకుండా అతి ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. కంప్యూటర్ ఇచ్చిన సమాచారంలో ఏమైనా తప్పులుంటే అది ప్రోగ్రామర్ ఇచ్చిన సూచనలో తప్పులే కానీ కంప్యూటర్ చేసిన తప్పు కాదు. సూత్రరీత్యా ప్రాసెసింగ్లో కంప్యూటర్లు తప్పులు చేయవు. సాధారణంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ వాటంతటవే అత్యంత విశ్వసనీయంగా ఉంటాయి. సిస్టంలో నిర్మిత నిరోధాల ఇన్బిల్ట్ చెక్స్ వల్ల అవి అలా ఉంటాయి. మానవులంతా మనం కూడికల్లో ఎన్నిసార్లు తప్పులు చేస్తామో కంప్యూటరైజ్ సిస్టమ్స్ కూడా ఒక్కోసారి తప్పులు చేస్తాయి. అయితే ఆ తప్పులను వెతికితే అవి ఇన్పుట్ డేటాలను ప్రోగ్రాంలో ఉన్నట్లు గుర్తిస్తాం. అంటే అవుట్పుట్లో తప్పుడు సిస్టమ్స్ డిజైన్, తప్పుడు విధానాలు, తప్పుడు ప్రోగ్రాం ద్వారా మనిషి చేసే చర్యల కారణంగా కంప్యూటర్ తప్పుడు ఫలితాలు అందిస్తుందే తప్ప దానంతట అది ఏ తప్పు చేయదు. అంటే కంప్యూటర్ చేసే పనులన్నీ దాదాపు 100% ఖచ్చితంగా ఉంటాయి. రిలయబిలిటీ. ది అవుట్పుట్ generated by the computer is very reliable, but it is reliable only when the data which is passing as input to the computer and the program which gives instructions are correct and reliable. రిలయబిలిటీ విశ్వసనీయత. కంప్యూటర్ అందించే అవుట్పుట్ చాలా విశ్వసనీయమైనది. అయితే అది కంప్యూటర్కి అందించే ఇన్పుట్ సమాచారం యొక్క విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. స్టోరేజ్ కెపాసిటీ. ది కంప్యూటర్ హ్యాస్ ఏ ప్రొవిజన్ టు స్టోర్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా ఇన్ ది స్మాల్ స్టోరేజ్ డివైజెస్ విచ్ హ్యావ్ కెపాసిటీ టు స్టోర్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అండ్ హెల్ప్ ది రిట్రీవల్ ఆఫ్ డేటా an easy task. A computer can store a large amount of data permanently. User can use this data at any time. We can store any type of data in a computer. Image, audio and video files, different types of document can be stored easily. స్టోరేజ్ కెపాసిటీ నిల్వ సామర్థ్యం. చిన్న స్టోరేజ్ పరికరాల్లో పెద్ద మొత్తంలో సమాచారాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం కంప్యూటర్ యొక్క మరొక ముఖ్య లక్షణం. కంప్యూటర్లో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన డేటాను అవసరమైనప్పుడు సులభంగా తిరిగి పొందవచ్చును. కంప్యూటర్ సమాచారాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సిపియులో మిలియన్ల క్యారెక్టర్లను నిల్వ చేసుకోవచ్చు. దీనితో పాటు కంప్యూటర్ సెకండరీ మెమరీ యొక్క సామర్థ్యం అపరిమితం. ఎన్ని ఫ్లాపీలలోనూ సీడీలలోనూ అయినా డేటాను స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో స్టోరేజ్ మీడియా ధరలు గణనీయంగా తగ్గడంతో 100 GB కన్నా ఎక్కువ కెపాసిటీ గల హార్డ్ డిస్కులు లభ్యమవుతున్నాయి. డివిడీలు వినియోగంలోకి వచ్చాయి. ఒక్కొక్క డివిడీలో 700 నుంచి 800 MB వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతేగాక ప్రైమరీ లేదా సెకండరీ స్టోరేజీలోని సమాచారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కేవలం కొన్ని మిల్లీ సెకండ్లలో కంప్యూటర్ నుంచి బయటకు తీసి చూడవచ్చు. కంప్యూటర్స్ ఆర్ వెరీ వర్సటైల్ మెషిన్స్. కంప్యూటర్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆల్మోస్ట్ ఎనీ టాస్క్ ప్రొవైడెడ్ ది టాస్క్ కెన్ బి రెడ్యూస్డ్ టు ఏ సిరీస్ ఆఫ్ లాజికల్ స్టెప్స్. A computer can perform various types of tasks, so the same computer can be used for various purposes such as playing games, accounting, listening music, typing and printing document, design and animation, watching movies, chatting and sending email or etc. వర్సాటిలిటీ. తొలి రోజుల్లో కంప్యూటర్లు ప్రధానంగా లెక్కలు కట్టడానికి తయారు చేయబడ్డాయి. అయితే సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొలది వాటిని అనేక రకాలుగా వినియోగించుకోవడం సాధ్యమవుతోంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల వ్యాపారం మరియు వాణిజ్య రంగాలలో కంప్యూటర్లు వినియోగించబడుతున్నాయి. పాఠశాలలో బోధనోపకరణాలుగా అవతారం దాల్చాయి. పరిశోధనాలయాల్లో శాస్త్రవేత్తలు ఎన్నో క్లిష్టమైన సమస్యలకు సమాధానాలను కనుగొనడంలో సహకరిస్తున్నాయి.
సినిమా మరియు ఆర్ట్ రంగాలలో స్పెషల్ ఎఫెక్ట్లను సృష్టించడానికి కంప్యూటర్లను వినియోగించబడుతున్నాయి. ఇంటర్నెట్ ఆవిర్భవించడంతో కంప్యూటర్లు కమ్యూనికేషన్ మాధ్యమాలుగా, టెలిఫోన్లుగా, ఆన్సరింగ్ మెషిన్లుగా, ఫ్యాక్స్ మెషిన్లుగా వినియోగించబడుతున్నాయి. అదేవిధంగా రైలు ప్రయాణం నుంచి అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం వరకు అన్నీ కంప్యూటర్ల సహాయంతో సాగుతున్నాయి. Sixth one, automation. Once the instruction feed into computer, it works automatically without any human intervention until the completion of execution of program or meets logical instruction to terminate the job. Computers can be programmed to perform a series of complex tasks automatically. So the computers have been used to for quality control in the industries which perform the tasks without getting any instructions from the operation. ఆటోమేషన్, యాంత్రికత. కంప్యూటర్లు ఆటోమేటిక్గా పనిచేస్తాయి. కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టిన తర్వాత అది ఏ విధమైన మానవ సహకారం అవసరం లేకుండా ఆటోమేటిక్గా పనులను పూర్తి చేస్తుంది. కంప్యూటర్కి ఇచ్చిన ఆజ్ఞలను తగిన విధానంలో నిలిపివేస్తే తప్ప కంప్యూటర్ తన పనిని ఆపదు. A computer is free from tiredness, backup, concentration, fatigue, etc. It can work for hours without creating any error. If millions of calculations are to be performed, a computer will perform every calculation with the same accuracy. Due to this capability to overpower human being in routine type of work. Unlike human being, a computer never feels tired and bored to do a task repeatedly for a long time. So computer can perform the same task with the same speed and accuracy even for hours and days if it is provided the suitable environment and correct program. శ్రద్ధ. మానవునితో పోలిస్తే కంప్యూటర్లు ఎక్కువ శ్రద్ధను, స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. కంప్యూటర్లు అవిచ్ఛిన్నంగా, విసుగు లేకుండా గంటల తరబడి ఇచ్చిన ఏ పనిని ఏ తప్పులు లేకుండా పూర్తి చేస్తాయి. ఈ లక్షణం వలన కంప్యూటర్లు రొటీన్గా జరిగే పనుల విషయంలో మానవుని అధిగమిస్తున్నాయి. ఏ కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ మెషిన్ డెవలప్డ్ టు పెర్ఫార్మ్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ టర్మ్స్. మోస్ట్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ విచ్ ఆర్ మేడ్ ఆఫ్ semiconductor chips. Although the computers are faster, more powerful and accurate than the human, but it does not have common sense and cannot think and decide itself to do any task. ప్రోగ్రామబుల్. దానంతటకదే పనిచేసేటట్లు కంప్యూటర్ ప్రోగ్రామ్ చేయబడుతుంది. కార్యక్రమంలో మనం ఇచ్చిన సూచనల ప్రకారం ఎంత కాల పరిమితి వరకు పనిచేయాలో అంతవరకు పనిచేసి ఆగుతుంది. మనం పని ఎక్కడ మొదలు పెట్టామంటామో అక్కడ మొదలు పెడుతుంది. కంప్యూటర్కు స్వతంత్ర వివేచన లేదు. మనిషిలాగా ఇది నీతి నియమాలను, తప్పు ఒప్పులను స్వయంగా నిర్ణయించలేదు. మనిషి ఇచ్చే సూచనలను బట్టి మాత్రమే ఇది పనిచేస్తుంది. నో కంపాటిబిలిటీ. అన్ని సాఫ్ట్వేర్లు అన్ని కంప్యూటర్లలోనూ పనిచేయకపోవచ్చు. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను వినియోగించి రూపొందించబడిన సాఫ్ట్వేర్ మరో ఆపరేటింగ్ సిస్టమ్ గల కంప్యూటర్లో పనిచేయదు. అలాగే అన్ని హార్డ్వేర్ పరికరాలు, పెరిఫెరల్ పరికరాలు, ఉపపరికరాలు అన్నీ కంప్యూటర్లో వినియోగించడం సాధ్యం కాదు. ప్రతి సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అంశానికి నిర్దిష్టమైన ప్రామాణికాలు ఉంటాయి. అవి లోపిస్తే అవి పనిచేయవు. నిజానికి కంప్యూటర్లు వాటంతటా అవే ఏ విషయాన్ని అనుభవం మీద నేర్చుకోలేవు. అయితే ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ ప్రజ్ఞపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రంగంలో ఎంతో అభివృద్ధి కూడా సాధించడం జరిగింది. రానున్న రోజుల్లో కంప్యూటర్లు అనుభవం మీద విషయాలు నేర్చుకునే స్థాయిని చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లాస్ట్ స్లైడ్ అసైన్మెంట్ స్లైడ్ దెమ్. Long answer type questions. Briefly explain the evaluation of computers. కంప్యూటర్ల పరిణామ క్రమాన్ని వివరించండి లేదా కంప్యూటర్ల తరాలను వివరించండి.
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్ యొక్క లక్షణాల గురించి విపులంగా వ్రాయండి. థ్యాంక్